పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరీమణులందరికీ నా నమస్కారములు. నా పేరు డాక్టర్ టి సుశీల. నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పూల విభాగంలో ఉద్యాన కళాశాల వెంకటరామన్నగూడెంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చర్చించుకునబోయే అంశము వర్టికల్ గార్డెన్స్, నిలువ వ్యవసాయము. వర్టికల్ గార్డెన్ యొక్క ప్రాముఖ్యత ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతూ ఉంది. వెర్టికల్ గార్డెన్ లేదా గ్రీన్ వాల్ అనేది ఉద్యాన విభాగంలో ఒక వినూత్నమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఈ వెర్టికల్ గార్డెన్ వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఇవి మంచి వాతావరణాన్ని మనకి అందించడంతో పాటు ఇన్సులేషన్ గా కూడా పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఆక్సిజన్ కూడా ఎక్కువ మోతాదులో అవి మనకి రిలీజ్ చేయడం వల్ల మన వాతావరణాన్ని మెరుగుపరుస్తా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత వీటిని సౌండ్ పొల్యూషన్ కూడా అవి కంట్రోల్ చేయడానికి, అంటే బిల్డింగ్ బయట ఉపరితలం అంతా మనం ఈ యొక్క గ్రీన్ వాల్స్ తో లేకపోతే గ్రీన్ ఫకెట్స్ తో డిజైన్ చేయడం వల్ల కూడా అది శబ్ద కాలుష్యాన్ని కూడా నివారించి ఇన్సులేషన్ గా అవి పనిచేస్తూ ఉంటాయి. తర్వాత బిల్డింగ్ లో జనరేట్ అయ్యే ఈ ఉష్ణోగ్రతను కూడా అవి తగ్గించి చల్లని వాతావరణాన్ని ఇవ్వడానికి కూడా అవి ఎంతో అనుకూలంగా ఉంటాయి. అయితే ఇవి మాత్రమే కాకుండా ఈ వెర్టికల్ గార్డెన్లో ఇంకా వినూత్నమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వారు కూడా దీని మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఈ వర్టికల్ గార్డెన్లో మొక్కలు పెంచుకోవడం ద్వారా 6 రెట్లు పెరుగుదలను సాధించవచ్చు అని వాళ్ళు డిఫరెంట్ పరిశోధనలు చేసి అవి నిరూపించారు. దీనివలన పంట దిగుబడి పెరగడమే కాకుండా పెరి అర్బన్ ప్రాంతాల్లో వ్యవసాయానికి యోగ్యమైన భూములు దొరకటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ వర్టికల్ గార్డెన్ ద్వారా మనం దిగుబడిని కూడా పెంచుకోవచ్చు అనే దానికి కూడా వాళ్ళు పరిష్కారాన్ని అందించారు. తర్వాత కారిడార్స్ లో ఎక్కడైతే మన ఇంటీరియర్ స్పేసెస్ లో కూడా కారిడార్స్ లో ఎక్కడైతే ప్లేస్ మనకి మిగిలిపోతూ ఉంటుందో అలాంటి ప్లేస్ లో కూడా నీడలో ఏ విధంగా మొక్కలు పెంచుకోవచ్చు అనే మోడల్ను కూడా వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు లిలియం పంటను కూడా ఈ విధంగా గ్రో బ్యాగ్స్లో పెట్టి వర్టికల్ గార్డెన్స్లో వాళ్ళు పెంచి ఎంతో దిగుబడి వచ్చినట్టుగా కూడా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే నీడని ఇష్టపడే అలంకార మొక్కల కోసం కూడా ఇంటర్ స్పేసెస్లో, అంటే మన రూమ్కి మధ్యలో వెళ్ళే ప్లేస్ కావచ్చు, తర్వాత కారిడార్స్లో కావచ్చు, ఆ యొక్క ఇంటర్ స్పేసెస్ని కూడా ఎలా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు అనే మోడల్స్ కూడా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. తర్వాత జర్బెరా మీద కూడా, అంటే ఇప్పుడు మనకి బయట వాతావరణ పరిస్థితులన్నీ కూడా ఎంతో ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంది. అదేవిధంగా నేల కూడా క్షీణించిపోతున్న పరిస్థితుల్లో ఈ వర్టికల్ గార్డెన్లో ఈ జర్బెరా మొక్కల్ని వివిధ రకాలైన దిశల్లో, అంటే ఈస్ట్ డైరెక్షన్లో కానీ వెస్ట్ డైరెక్షన్లో కానీ అలా పెట్టి వాళ్ళ యొక్క పరిశోధన చేయడం జరిగింది. ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో పెంచినటువంటి ఈ యొక్క వర్టికల్ గార్డెన్ని పెంచినట్టు మొక్కలు అధికమైన పూల నాణ్యత, దిగుబడిని ఇచ్చినట్లుగా కూడా వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన ఫిల్లర్ మొక్కలుగా చెప్పుకునే జిప్సోఫిలా, లిమోనియం ఇవి కూడా వాణిజ్యపరంగా ఎలాగా సాగు చేయొచ్చు అన్నది కూడా ఈ యొక్క వర్టికల్ గార్డెన్లో ప్యానెల్స్లో పెట్టి లేకపోతే గ్రో బ్యాగ్స్లో పెట్టి పెంచి కూడా వాళ్ళు ఎంతో అధిక దిగుబడి వచ్చినట్లుగా కూడా వాళ్ళు నమోదు చేశారు. తర్వాత డ్రెసీనా మొక్కలు, ఇవన్నీ మనకి తెలిసి ఇండోర్లో పెంచుకునే మొక్కలు. వీటిని ఏ విధంగా ప్రవర్ధనం చేయొచ్చు, వర్టికల్ గార్డెన్లో కూడా ఈ యొక్క ప్యానెల్స్ను ఉపయోగించి మొక్కల్ని ఏ విధంగా ప్రవర్ధనం చేయొచ్చు అన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా కనకాంబరం మొక్కలు, కనకాంబరం చాలా రకాలని హెచ్ఆర్ వాళ్ళు రిలీజ్ చేశారు. అర్కా శ్రావ్య, అర్కా శ్రేయ, అర్కా చెన్న. సో ఈ మొక్కలన్నీ కూడా టెర్మినల్ కటింగ్స్. టెర్మినల్ కటింగ్స్ అంటే మొక్క మొదలు కటింగ్స్ ద్వారా అవి ప్రవర్ధనం చెందుతాయి. ఆ కటింగ్స్ ని ఇలాంటి ప్రోట్రేస్ లో పెట్టి తక్కువ స్థలంలో చాలా ఎక్కువ మొక్కలు ప్రవర్తనం చేయడం అన్నది కూడా వాళ్ళు ఈ యొక్క వర్టికల్ గార్డెన్స్ లో చేసి రిజల్ట్స్ కూడా అవి రికార్డ్ చేయడం జరిగింది. రైతులు కావచ్చు లేకపోతే ఆసక్తి కలిగినటువంటి వారు ఈ యొక్క వర్టికల్ గార్డెన్స్ ని అలంకరణకి, అలాగే మన ఇంటిలో మంచి వాతావరణాన్ని అనుకూలపరచడానికి ఉపయోగించడమే కాకుండా ఈ యొక్క మొక్కల యొక్క ప్రవర్తనలో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా వాణిజ్య సరళిలో పెంచుకునే మొక్కలను కూడా ఈ వర్టికల్ గార్డెన్స్లో ఇండోర్ కండిషన్స్లో కూడా పెంచుకొని ఎక్కువ నాణ్యతను పొందుకోవడానికి కూడా అవకాశం ఉందని ఈ సమయంలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.